నేను ఒక మోసగాడిని, పాత బస్తీ రౌడీని, డబ్బు కోసం ఏమైనా చేసే మనిషిని. అంతేకాదు, నువ్వు ఒక అనాథవి. వెంకటలక్ష్మి మీ మామయ్య కూతురు. ఆ పిల్లకు అన్యాయం చేయలేక తమరు పారిపోతున్నారు. ఈ జోకులన్నీ నేను నమ్మాలి. లావణ్య, దయచేసి ఇంకేం మాట్లాడద్దు. ఎందుకంటే నా మనసు జోక్ కాదు, నీకు సొంతం. నేను చెప్పేది విను లావణ్య. నేను విన్ను. నువ్వు పెళ్లి కొప్పుకుంటే మన పెళ్లి ఫోటో పత్రికలో పడుతుంది, కాదంటే నా చావు ఫోటో పేపర్లో పడుతుంది. బాబు, ఆయన గాంధీ, వేమన, నా మాట విని పెళ్లి ఫోటో కొప్పేసుకోవయ్యా. లేకపోతే రేపు దాని చావు ఫోటో పేపర్లో పడుతుంది, ఎల్లుండి మన ఇద్దరు జైలు ఫోటో పేపర్లో పడుతుందయ్యా. కాబట్టి నువ్వు సుందర పెళ్లి కొడుకు తూనపడి వైపు. ఓం నిశ్చితార్థ మహోత్తం కరిష్యే నిశ్చితార్థ మహోత్తస్య మహోత్తస్య భవంతో మహాంతో న గృహంతో. ఈ మాసం 7వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటలకు అశ్విని నక్షత్ర మేషలగ్నమందు చిరంజీవి సౌభాగ్యవతి లావణ్యకు చిరంజీవి జగదీష్ చంద్ర ప్రసాద్ తో వివాహం చేయుటకు సుముహూర్తం నిశ్చయించడమైనది. విచ్చగా తగిలింది మామా, అబ్బా ముళ్ళు గుచ్చినట్టు చివ్వమంది రామా. అందుకే అన్నారే భామా, కొంటి కందిరీగ లాంటిదే ప్రేమ. గమ్మత్తుగా ఈ సింగారి బుగ్గల శృంగారమాడగా, గోరంచు పైటని జారేయగా, చీరంచు మడతకి సిగ్గేయగా, విచ్చగా తగిలింది మామా, ముళ్ళు గుచ్చినట్టు చివ్వమంది రామా. నవ్వే నీ యవ్వనాలు తుడితే, ఆ పువ్వైన పక్కలో చేరితే, నిద్ర పొద్దుల కాడ సరిహద్దే తిరిగిపోతే, నీ సిక్కుల చెక్కిలి మీద నా ముద్దే మధ్యల వేస్తే, కోలమ్మ పిల్లాడికి ఒళ్ళంతా పులబాటమే, కౌగించే కాంతానికి కౌగిళ్ళ కోలాటమే, ఊయపోతోడు గుర్రాలకి కుర్రగాలి సోకితే. అందుకే అన్నారే భామా, కొంటి కందిరీగ లాంటిదే ప్రేమ. తక్క దిన్న దిన్న దింతక దింత కండవానమ్మ పైటలాగితే, నీ అందం హరివిల్లులా మారితే, నింగి నీలమ్మ పైకి వాలితే, ఆ వంపే నీ సొంపులో చేరితే, ఎప్పటి తుక్కుడు బిళ్ళ నీ సిగ్గుల మొగ్గలు గిల్ల, ఇది రంగుల రామ చిలక నువ్వు దిద్దిన ముద్దుల పలక. ఈ నెలవంత అందాలలో ఆ గంధాలే తీయాలని, ఈ గొరవంత కన్నాలలో ఆ గొడవేదో తీర్చాలని, హైలెస్
సోపైన పచ్చీసుగా గాలం వేసి లాగితే వెచ్చగా తగిలింది మామా ఒళ్ళు గుచ్చినట్టు చిమ్మమంది రామా అరెరెరెరె, అందుకే అన్నారే మామా కొంటి కంటి రీగ లాంటిదే ప్రేమ. మత్తుగా ఆ ఉయ్యాల చెప్పలు ఉయ్యాలనాడగా. గమ్మత్తుగా ఈ సింగారి బుగ్గల శృంగారమాడగా గోరంచు పైతని జారేయగా చీరంచు మడతకే సిగ్గేయగా వెచ్చగా తగిలింది మామా ముల్లు ఆహా. రమ్య అబ్బా రాజా నీ బాబాయ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం